టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ చిక్కుల్లో పడ్డాడు. ఓ ఫైనాన్షియల్ స్కామ్ లో గిల్ కు గుజరాత్ సిఐడి సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో మరో 3 క్రికెటర్లకు కూడా సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. గుజరాత్ కు చెందిన బేసెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో గిల్ తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ పెట్టుబడులు పెట్టారు. వీరంతా ఐపీఎల్ లో గుజరాత్ ఫ్రాంచైజ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిల్ కోటి పైనే పెట్టుబడి పెట్టగా మిగిలిన 3 క్రికెటర్లు 10 లక్షల నుంచి కోటి వరకు ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ భారీ వడ్డీ ఆశ చూపి ప్రజల దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు గుర్తించారు. అధిక వడ్డీకి ఆశపడిన చాలా మంది ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టారు. లక్షల్లో మొత్తం కట్టిన చాలా మందికి ఖరీదైన వాచ్లు, ఎల్ఈడి టీవీ, ఫ్రిడ్జ్ వంటి వాటిని గిఫ్టులుగా ఇచ్చారు. దీంతో మరింత మంది దీనికి ఆకర్షితులై భారీ మొత్తాలు చెల్లించారు. అయితే గత కొన్ని నెలలుగా పేమెంట్లు నిలిచిపోవడం, చెల్లింపులు చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 450 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో గుజరాత్ సిఐడి రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా సంస్థ చైర్మన్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ విచారణలో భాగంగానే గిల్ తో పాటు మిగిలిన ఆటగాళ్లకు సమన్లు జారీ చేసింది. అయితే కంపెనీతో వీరంతా నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అందరిలానే పెట్టుబడులు పెట్టారా లేక స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలోనూ సిఐడి విచారిస్తోంది. గిల్ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉంది. మిగిలిన క్రికెటర్లు భారత్లోనే ఉండడంతో ఈలోపే విచారణకు హాజరవుతారని భావిస్తున్నారు.